ఆఫీస్ దగ్గర ఉన్న వాళ్ళ సౌండ్ అయ్యి ఉండొచ్చేమో అని ఆఫీస్ దగ్గర ఎవరు లేనప్పుడు శబ్దాలు నమ్మకం లేని నేను ఏ సౌండ్ వేరే వైపు నుంచి రావడానికి అవకాశం ఉందా అని ఆలోచిస్తున్నాను. మన అరుపులకి యూట్యూబ్ లో పెట్టి వైరల్ అవ్వాలి. ఏమి లాభం లైటా ఎప్పుడు ఆగిపోయి కారణం వాతావరణం మంచి ఎక్కువ అవడం వల్ల డ్రోన్కి ఏమీ కనబడట్లే. కింద నడడానికి కూడా ఎడగా లైట్ పడిందా? కానీ నేను అలా చూస్తే లైట్ లేదా అందులో. సడన్గా దగ్గరలో కుక్కలు కూడా ఒకవేళ వర్షం పడితే మాత్రం చాలా ఇక్కడ నుంచి ఎంత వేగం వెళ్ళేది అంత వేగం బయలుదేరడం తప్పించి మనకు వేరే ఆప్షన్ లేదు. సో స్టాఫ్కి ఇమీడియట్గా మెసేజ్ని పాస్ చేశారు. ఇప్పుడే అసలైన ఛాలెంజ్ మొదలైంది. ఎంతో భయానకమైన చోటుగా భావించబడే ఇక్కడ చూపుని ఏమాత్రం పనిచేయకుండా చేసినంత మంచి ఉంది. ముందు చీకట్లో చాలా దూరం నడవాలి. దారిలో ఎటువంటి అరుపులు వినిపిస్తాయి అన్నది కూడా చూడాలి. దురదృష్టం సరే ఇందులో రికార్డ్ చేసిన మీకు ఏమీ కనపడదు. దానికి కారణం మీకు చివరిలో తెలుస్తుంది. కొండకి ప్రతి బయలుదేరి కాకపోతే ఏం జరగకూడదు సరిగ్గా అదే చెప్తుంది. చాలా లేట్ అయితే ఎప్పుడు చూడలేదు. సాయంత్రం లేదండి బాగానే ఉంది అని అనుకున్నాను. మొత్తం ఒకేసారి చీకటి దారి ఏమాత్రం కనిపించదు. చాలా కన్ఫ్యూజన్గా ఉంది. కొండ కాబట్టి పైన చిన్న చీకటి లైట్ ఉన్న చోటు తప్పించి ఏమీ కనబడదు. దారి తప్పిపోయింది. మీరు ఫిల్టరేషన్ కోసం చూస్తున్నట్లయితే ప్యూరిట్ రెవిగో ఇందులో ఉంది బెస్ట్ ఇన్ క్లాస్ ఫిల్టరేషన్ టెక్నాలజీ. ఇంకా ఇది WQS సర్టిఫైడ్ బెస్ట్ ఇన్ క్లాస్ ఫిల్టరేషన్ టెక్నాలజీ కోసం ప్యూరిట్. Turn seamlessly to give comfort like never before. Gillette lamps, shaving made sensational. ఆ టైంలో ఎలా వెళ్తున్నాం, ఎక్కడికి చేరుకోబోతున్నాం అని ఏమాత్రం తెలియదు. మనం ఏదో కొంచెం ఫోకస్ చేయాలి. స్టాఫ్ ఇప్పటికే చాలా అలసిపోయింది. వాళ్ళలో ప్రెషర్ పెరుగుతుంది. చుట్టూ జాగ్రత్తగా విన్నాక వర్షం ఇంకా పెద్దది అవకాశం కనిపించింది. నేను నిరాశపడుతుంది. నా స్టాఫ్ కూడా నిరాశపడుతుంది. సో అంత బాగానే అవుతుందని ఒక ఆశతో ముందుకు నడుస్తున్నా. కొంత దూరం నడిచాక శుభ సూచకం కనబడింది. ఇది మనుషులు తిరుగుతున్నారు అన్నదానికి ఒక సంకేతం. ఈ డబ్బులు మనమైతే పారేసుకోలే. ఎందుకంటే సాధారణంగా మనం 500 పట్టు వాడంటాం. ఇప్పుడు ఒక నమ్మకం వచ్చింది. ఇలా ఇంకొంచెం సేపు ముందుకు నడిచాక ఒక డాగ్ ఎదురైంది. సింపుల్గా ఆలోచిస్తే ఈ టైంలో ఆ డాగ్ ఏంటంటే ఖచ్చితంగా మనుషులు ఉన్న వైపే రాలి. ఈ యొక్క క్యాలిక్యులేషన్తో కానీ చాలాసేపు ఫాలో అయ్యింది. అదృష్టం సార్ ఈ రాత్రి బయటపడాలి. ఆశ్చర్యంలోకి తోసేసింది. మరికొన్ని ప్రశ్నలు లైట్ ఎందుకు వేస్తా? లైట్ అసలు అందులో లేదు. తర్వాత వెళ్ళబోయే చోటు అరే చెప్పి తినరు. ఇగో లైట్ కూడా లేదు ఇందులో. ఆఫ్ చేసినావు ఎప్పుడు ఆఫ్ చేయలే నేను. అరే నేను ఎక్కడ వస్తా మళ్ళా? ఇగో చూడు ఆఫ్ అయింది. చూడు నీ చేతికి వెళ్తూ ఎందుకు వస్తుంది? ఆవిడ తిరగడానికి కారణం తీరని కోరికలని కొందరు భావిస్తున్నారు. ఇంకొంచెం సేపట్లో ఆ భయాన్ని చేరుకోబోతున్నారు. కాకపోతే గేటు దాటే ముందే ఒక సమస్య.